మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. తునిలో చిన్నారి పాప కాకినాడ అగ్రహారం ఆ గ్రామంలో ఆమె తప్పిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 11 రోజులు దాటిపోయింది. అయితే పాప తప్పిపోయింది. ఏ తల్లికి పాపని అలా తప్పిపోతే చూస్తూ ఉండాలని ఉండదు. ఆ తల్లి ఇంకో చిన్న పాప ఎవరైతే ఇంకో బేబీ పుట్టిందో ఆ పాపకు స్నానం పోస్తున్న క్రమంలో నాన్న నాన్న అంటూ ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్తది గదా అని ఒక ఏమరపాటులో పాప తప్పిపోయింది. దానికి సోషల్ మీడియాలో ఆమె పుట్టెడు దుఃఖంలో ఉంది. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ బాధ తల్లికి, తండ్రికి ఉంటుంది. మనం కొన్ని రోజులు బాధపడతాం, మనం మర్చిపోతాం. కానీ జీవితాంతం దుఃఖం ఆ తల్లిదండ్రులకు. అటువంటి తల్లిని కూడా ట్రోల్ చేస్తూ ఇటువంటి సెన్సిటివ్ మూవ్‌మెంట్‌లు చేయకండి. ఒకప్పుడు ఇలా చేయడం వల్లే ఇంటిపై నుంచి పాప పడిపోతే ఈ ట్రోలింగ్ తట్టుకోలేక తల్లి చనిపోయింది ఆ తర్వాత సోషల్ మీడియా వల్ల. కనుక సపోర్ట్ చేసిన వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళ బాధను కూడా మనం కొంచెం గుర్తిద్దాము. అయితే ఇదే సందర్భం అని చాలా మంది వాస్తు వాళ్ళు, జ్యోతిష్య శాస్త్ర పండితులు అక్కడికి వెళ్లి రకరకాల మార్పులు చెప్తున్నారు. ఓకే. ఎవరి ప్రయత్నం వాళ్ళది కానీ అంతిమంగా భగవంతుని ప్రార్థించాలి. తుని పాపకు సంబంధించిన సంఘటన గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు నందిబట్ల శర్మ గారున్నారు. నందిబట్ల శ్రీహరి శర్మ గారికి పీఠం ఉందని మనందరికీ తెలుసు. ఆ పీఠం ఆధ్వర్యంలో పాప జ్ఞానేశ్వరి దొరకాలని వారు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. వారితోటే మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, పాప తప్పిపోయి దాదాపు 11 రోజులు, 6వ తారీఖు తప్పిపోయింది. ఇవాళ మనం 17వ తారీఖున మాట్లాడుకుంటున్నాము. తల్లి పుట్టెడు దుఃఖంలో ఉంది. అండ్ అక్కడ గవర్నమెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాదాపు 300 మంది పోలీసులు కూడా జల్లెడ పడుతున్నారు. ఇంతవరకు పాప ఆచూకీ రాలేదు. వెంట వెళ్ళిన కుక్క వచ్చింది. ఆ కుక్క చనిపోవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మీరు జ్యోతిష్య శాస్త్ర పండితులే. మీరైతే పీఠం ఆధ్వర్యంలో అమ్మాయి కోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు వెళ్లి చెప్పడము, ఇప్పుడు వాస్తు జ్యోతిష్యం గురించి చెప్పడం డిస్టర్బెన్సా? లేదా అదొక ప్రయత్నం మంచిదే అంటారా? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది కేవలం ఏదో ఆహ్, మాటల శాస్త్రం కాదండి. శాస్త్ర ప్రకారం కనుక్కుంటే మనిషి సంబంధించిన అనేక విషయాలు మానవాళికి సంబంధించి, భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే విపత్తులకు సంబంధించి అనేక రకాల విషయాల గురించి మనకు తెలియచేస్తుంది. ఇప్పుడు మనకు ఈ అమ్మాయి 6వ తారీఖు జూన్ మిస్ అయింది. 12 గంటల నుంచి 12 గంటల 25 నిమిషాల మధ్య కాలం. అవును. అవును. ఆ సమయానికి గనక చూసుకుంటే లగ్నము సింహ లగ్నం అయింది. లగ్నంలో కేతువు, తర్వాత సప్తమంలో రాహువు, అష్టమంలో శని, నవమంలో కుజుడు, అలాగే లాభస్థానంలో రవి, బుధ, వ్యయస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి, శుక్ర, బుధుడు లాభస్థానంలో ఉన్నారు. గ్రహాల యొక్క స్థితి ఆ విధంగా ఉంది. గమనించుకుంటే ఆ తప్పిపోయినటువంటి సమయాన్ని గనక చూసుకుంటే లగ్నంలో కేతు స్థిరం అనంటే ప్రధానంగా రాహు కేతువులు మిస్టిక్ ప్లానెట్స్, అవును. మాయా ప్రపంచం. అంటే ఏంటి? మనల్ని ఒక మాయలోకి నెట్టేస్తుంది. పైగా అష్టమం, తప్పిపోయిన సమయానికి అష్టమం శని భగవానుకి సంబంధించినటువంటిది ఆక్యుపై చేసున్నాడు. ఇదంతా మనం గమనించుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉందేమో అనేటువంటి యొక్క ఆలోచన ఆ తప్పిపోయిన సమయానికి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి అవగతమవుతుంది. మీరు ఈరోజు సాయంకాలం 5:35 ప్రశ్న వేశారు. అవును. పాప గురించి అడిగారు. ఆ! అంటే ఈరోజు ఎంతమ్మా? 17వ తారీఖా అవును. ఈరోజు? 17. 17వ తారీఖు సాయంకాలం 5:35 ప్రశ్న వేసినప్పుడు వృశ్చిక లగ్నం ఉన్నది. ఈ వృశ్చిక లగ్నానికి అంటే ప్రశ్న శాస్త్ర ప్రకారము చాలా నిక్కచ్చిగా సమాధానాలు దొరుకుతాయమ్మా. నేను ఈ వ్యక్తితో స్నేహం చేయవచ్చా? ఈ వివాహ సంబంధం చేసుకోవచ్చా? నా డబ్బులు పోయినాయి, ఎక్కడ ఉన్నాయి? లేదా నా బంగారు వస్తువు పోయింది, దొరుకుతుందా లేదా? లేదా మనిషి తప్పిపోయాడు, దొరుకుతారా లేదా? మీరన్నట్టుగా గత వారం 10 రోజుల నుంచి అనేక మాధ్యమాలలో వింటూ ఉన్నాం. హ్మ్. ఆ అమ్మాయి దొరకాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్న కోరుకుంటున్నారు. వ్యక్తిని అవును. కూడా. అవును. మీరు పూజలే ఎందుకంటే చేస్తున్నారు ఆ! పీఠంలో. కానీ ఎప్పుడు కూడా నేను ప్రశ్న వేసుకోలేదమ్మా.
మీరు అడిగిన తర్వాత మీ కోరిక మేరకే మీరు అడిగిన సమయాన్ని నేను లెక్క కట్టుకుంటే ఒక శుభమైనటువంటి వార్తే అందబోతుందేమో అని ఆ శాస్త్ర ప్రకారం ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉందని అనిపిస్తుందమ్మా. ఎందుకనంటే ప్రశ్నాలగ్నం. ఈ ప్రశ్నాలగ్నానికి నవమ స్థానములో గురువు స్థితి ఉంది. గురువు ఉన్నాడు అని అంటే ఎక్కడో చోట గురువు యొక్క ప్రభావం ప్రశ్నాలగ్నానికి గురువే ప్రధాన కారకం. గురువు మంచిగా శుభస్థానం నుండి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు అని అంటే సురక్షితం. పెద్దల యొక్క ఏ, ఆశీర్వచన ప్రభావం. పైగా లగ్నం వర్గోత్తమాంశమైంది. ఇంకా చూసుకుంటే తప్పిపోయినటువంటి సమయానికి ఉన్నటువంటి రోజున ఉన్నటువంటి లగ్నం స్థిర లగ్నమైంది. హ్మ్. మీరు ప్రశ్న వేసినటువంటి లగ్నం కూడా స్థిర లగ్నమైంది. ఓ, కాబట్టి స్థిరంగానే ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అభిప్రాయానికి రావచ్చు ఆ భగవంతుణ్ణి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో. ఎందుకంటే అభం శుభం తెలియని చిన్న చిన్నారి. పాప. ఆ పిల్ల, నేను ఒక వీడియో చూశాను, మామిడి పండు తింటూ ఉంది. అది మగతగా నిద్రపోతూ కూడా తింటూ ఉంటుంటే చిన్న పిల్లని చూస్తున్నప్పుడు ఎంతో ముచ్చటేస్తుంది. ఇప్పుడు ఆకలి ఆడుకుంటుంది తమ్ముడితోనో చెల్లితోనో ఆడుకుంటుంది. చెల్లితో చెల్లితో అంటే ఇద్దరు ఆడపిల్లల వాళ్ళకి. ఇద్దరు ఆడపిల్లలు. ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటేనమ్మా, జాతకరీత్యా పంచశాప ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి జాతకంలో ఆ పంచశాప ప్రభావం అంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము ఈ సంబంధించినటువంటిది. ఈ ఈ యొక్క పంచశాప ప్రభావాల్లో ఏవి ఉన్నా కానీ మానవుడి జీవితంలో ఇలా తప్పిపోవడం కాదు, ఏదో ఒక రకమైనటువంటి బాధాకరం. ఇప్పుడు చాలా వేదన కదమ్మా. ఇలాంటి బరువెక్కే వేదన, ఇలాంటి వేదనతో కూడుకున్నటువంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో తరచూ ఉంటాయి. ఉద్యోగ సంబంధంగా కావచ్చు, వివాహం కావచ్చు, దాంపత్యం కావచ్చు, సంతానపరంగా కావచ్చు, నష్టపోవడం దగ్గర కావచ్చు, స్టాక్స్ లో పెట్టి నష్టపోవడం, ఇలా ఒకటా రెండా మనిషి రోజుల తరబడి నెలల తరబడి వేదనకి గురవుతున్నాడంటే ఈ యొక్క పంచశాప ప్రభావం. ఇలాంటిదే ఈ అమ్మాయికి జరుగుతున్నట్టు. సప్తమం ఇక్కడ ఏంటనంటే సప్తమం చూసుకోవాలమ్మా. ప్రశ్న లగ్నానికి సప్తమం చూస్తే సప్తమం వృషభమైంది. ఈ సప్తమం ఏంటనంటే పాపకర్తరిలో పడింది, ఎక్కడో బంధింపబడి ఉంది అని అర్థం. ఓహో, కొన్ని ఎవరో తీసుకెళ్ళి అసలు కోట్లాది మంది జనం కూడా చిన్న 2.5 ఏళ్ళ పాప అప్పుడప్పుడే నడుస్తుంది, ఆకలికి తిండి లేక అడవిలో ఎక్కడుందో. కొందరైతే నమ్మరు గురుగారు, మీరేమో పీఠమాధ్వర్యంలో పూజలు. అంటే ఎవరు చాలా మంది ఆడియన్స్ ఆ పాప దొరికితే మేము గుండు కొట్టించుకుంటామా అని కామెంట్స్ పెడుతున్నారంటే ఎంత ప్రజలందరూ వెయ్యి దేవుళ్ళకు ఎక్కడో బంధింపబడి ఉందమ్మా. అది మన యంత్రాంగమే దాన్ని పసిగట్టాలి. ప్రశ్న శాస్త్రం ప్రకారము గురువు చాలా బలంగా ఉన్నాడు వృశ్చిక లగ్నానికి. ఆ అమ్మాయి తప్పిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత నేను ప్రసార మాధ్యమాల్లో చూశాను. సరే ఎన్నో జరుగుతుంటుంటాయి కదా అనుకున్నాను. కానీ తర్వాత ఆ తీవ్రత పెరిగేసేసరికి నేను అమ్మాయి దొరకాలని మనస్ఫూర్తిగా కాంక్షించుకున్న వాళ్ళలో నేను కూడా ఒక సామాన్య మానవుణ్ణి. కానీ మీరు ప్రశ్న వేసిన సమయానికి చూసిన తర్వాత కొంత ఆశ అనేటువంటిది ఉంది. దొరకాలి, ఆ అమ్మాయి దొరకాలి. ఒక తల్లి యొక్క ఆవేదన అది ఆ తల్లికి మాత్రమే, లేదా తల్లి లాంటి మీలాంటి మాతృమూర్తులకి మాత్రమే తెలుస్తుంది. మీకు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయమ్మా. నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు తెలియజేస్తాను. చెప్పండి. నేను శ్రీశైలంలో అప్పట్లో అంటే ఒక సంవత్సరం కిందట అనుకుంటానమ్మా, ఇలాగే కార్యక్రమాలు చేయడానికి శ్రీశైలంలో వెళ్ళాను. దర్శనం కోసం, రాత్రిపూట దర్శనం కోసం కదా వెళదామని చెప్పి వెళ్తే చాలా క్యూలు ఉన్నాయి. పోలీసులు చూస్తే గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. రండి పంతులు గారు కూర్చోండి ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతుంటుంటే ఒక తల్లి ఏడుస్తూ వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది. నా బిడ్డ కనబడట్లేదు అని ఒక్కటే ఏడుపమ్మ. ఆ ఏడుపుంటుంటే నాకు వెంబడే ప్రశ్నాశాస్త్రం గుర్తుకొచ్చింది. ఆ సమయానికి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూస్తే ఆ అమ్మాయితో అన్నాను, అమ్మా బాధపడకు, ఏడవకు, మీ అమ్మాయి ఇక్కడెక్కడో దగ్గరలో ఉంది, మీకు దొరుకుతుంది, అస్సలు బాధపడకమ్మా, మీరేం టెన్షన్ పడకండి. కానీ మీరు భయపడుతూ ఉండి మీరు వెతికి, ఎందుకంటే ఆ కార్తీక మాసం మర్చిపోయినా, కార్తీక మాసము ఆఖరి రోజులు, అమావాస్య గడియలు చాలా మంది వచ్చేసేసారు. పోయిన కార్తీక మాసమే ఇది, పోయిన కార్తీక మాసమే జరిగింది ఈ సంఘటన. అట్లా చాలా మంది జనాల్లో అమ్మాయి తప్పిపోయింది.
కానీ చూస్తే ఎక్కడో అల్లంత దూరాన చెట్టు కింద కూర్చొని ఏడుస్తుందట. ఒక 2 గంటల తర్వాత దొరికింది. ఆ సమయంలో ఈ సంబంధించినటువంటి ఇప్పుడు మనకు తిరుపతిలో ఎట్లయితే సేవ చేస్తారు కదా, అట్లా కూడా ఇప్పుడు శ్రీశైలంలో మొదలు పెట్టారు కదా. ఆ సమయంలో నేను ఆ తల్లికి చెప్తున్నప్పుడు విన్నారు ఆ ఇద్దరు. ఓకే. తర్వాత తెల్లవారి నేను టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే వాళ్ళే కనబడ్డారు. కనబడి మా గురువు గారు మీరు చెప్పినట్టుగా ఆ అమ్మాయి తల్లికి దొరికింది, ఆ పాప దొరికింది అని చెప్పేసరికి బా. శాస్త్రం గొప్పతనం అమ్మా, మనదేం లేదు. ఆ తల్లి బాధ చూడలేక నేను అప్పటికప్పుడు ప్రశ్నాలగ్నం కట్టుకొని నేను చూసి చెప్పడం జరిగింది. ఇది మాత్రం నా జీవితంలో జరిగిన అద్భుతమైనటువంటి సంఘటన. అది నా వాక్కు కాదు, అమ్మవారిచ్చింది. ఆ సమయానికి ఆ తల్లి బాధ చూడలేక పరమేశ్వరుడే అలా వాక్కునివ్వడం, ప్రశ్న శాస్త్రం అప్పటికప్పుడు చూసుకోవడం, దొరకడం అనేటువంటిది జరిగింది. అండ్ నిజానికి కూడా గురువు గారు ఇటువంటి విషయాల్లో ప్రతి వ్యక్తి పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు. ఇంత పాజిటివ్ ఎనర్జీ ఆ తల్లికి ధైర్యాన్ని, ఆ పాపకు కొంచెం మంచిని చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగారు, మీరు అడిగినప్పుడే నేను మళ్ళీ ఇది 3వ సారి చెప్తున్నాను. మీరు అడిగిన సమయానికే సాయంత్రం 5:35 17వ తారీఖు రోజున ప్రశ్న శాస్త్రం కట్టుకుంటే నాకు జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంబంధించినటువంటి అమ్మవారు ప్రసాదించిన జ్ఞానము ఖచ్చితంగా అమ్మాయి ఎక్కడో ఉంది, కానీ పాప కర్తరిలో పడింది అంటే ఈ సంబంధించినటువంటి ఎక్కడనో బందీగా ఉందేమో అని అనిపిస్తుంది. భగవంతుని యొక్క దయ ఆ అమ్మాయి మీద ఉండాలి. అతి త్వరలోనే ఆ తల్లికి చేరువై ఆ తల్లి యొక్క బాధన విముక్తి కలగాలి, వేదన తొలగిపోవాలి. ఎంతో మంది శ్రమించారు కదా, ఆ శ్రమించిన దానికి ప్రతిఫలం దక్కాలి. ఆ భగవంతుడు అమ్మవారు సదా అమ్మాయిని చక్కగా క్షేమంగా కాపాడి ఆ తల్లి ఒడికి చేర్చాలని అందరం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.